ఓం శ్రీ దుర్గాయై నమః. శక్తి, రక్షణ, విజయం ప్రసాదించే అమ్మవారి ఆశీర్వాదంతో ఈరోజు తులారాశివారికి జీవితాన్ని మలుపు తిప్పే ఖచ్చితమైన రాశిఫలాలను తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరి వరకు ఉన్న ఒక సూచన మీ అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చే శక్తి కలిగి ఉంది. వీడియో చూడగానే తప్పకుండా ఓం శ్రీ దుర్గాయై నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అమ్మ దుర్గాదేవి ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. తులారాశివారి జీవితంలో మొదలవుతున్న కీలక మార్పుల కాలం, గ్రహస్థితుల నిజమైన ప్రభావం. ఈ 4 రోజులు తులారాశివారికి సాధారణమైన రోజులు కావు. చాలా కాలంగా మీ జీవితంలో ఏదో ఆగిపోయినట్టు, ప్రయత్నం చేసినా ఫలితం రాని పరిస్థితి, మనసులో అసంతృప్తి, ఎందుకో తెలియని ఒత్తిడి అనుభవించినవారు ఈ కాలంలో స్పష్టమైన మార్పును గమనిస్తారు. ముఖ్యంగా మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలని పనులు ఇప్పుడు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. దీనికి ప్రధాన కారణం శుక్రగ్రహ స్థితిలో వచ్చిన మార్పు మరియు కాలచక్రం మీ రాశికి అనుకూలంగా తిరగడం. ఇది చాలా అరుదుగా వచ్చే యోగం. ప్రతి సంవత్సరం ఇలాంటిది ఉండదు. అందుకే ఈ 4 రోజులను తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకు మీరు చేసిన శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యపీఠం, ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ పండిత్ శ్రీ రమణాచారి. స్త్రీ పురుష వశీకరణ, విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9138811062. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. తమకు సరైన గుర్తింపు రాలేదని అనిపించి ఉండొచ్చు. కొందరికి కుటుంబంలో గౌరవం తగ్గినట్టు అనిపించి ఉండొచ్చు. ఇంకొందరికి ఉద్యోగం, వ్యాపారం, డబ్బు విషయంలో నిరాశ ఎదురై ఉండొచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా మీలో దాగి ఉన్న నిర్ణయశక్తి బయటకు వస్తోంది. ఇప్పటివరకు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చిన మీరు ఇప్పుడు మీ అంతఃకంఠం చెప్పేడాన్ని వినే స్థితికి వస్తున్నారు. ఇది తులారాశివారికి చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే మీ జీవితంలో సమస్యలు ఎక్కువగా మీరు తీసుకోలేని నిర్ణయాల వల్లే వచ్చాయి. ఈ కాలంలో తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు తీసుకునే చిన్న నిర్ణయమే మీ జీవిత దిశను మార్చగలదు. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధం కావచ్చు, లేదా ఆస్తి నిర్ణయం కావచ్చు. ఇప్పటివరకు మీరు వెనక్కి తగ్గిన చోటే ఇప్పుడు ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. గ్రహాలు స్పష్టంగా సూచిస్తున్న విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు వచ్చే 6 నెలల ఫలితాలను నిర్ణయిస్తాయి. అందుకే ఏ నిర్ణయాన్ని కూడా నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. అదే సమయంలో భయంతో వాయిదా కూడా వెయ్యొద్దు. తులారాశివారి జీవితంలో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. మీరు చాలా సమతూకంగా ఆలోచిస్తారు, కాని అదే సమతూకం కొన్నిసార్లు ఆలస్యానికి కారణమవుతుంది. ఈ కాలంలో ఈ అలవాటు మీకు అడ్డంకిగా మారుతుంది. కాబట్టి మీరు పూర్తిగా ఆలోచించిన తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజులు మీకు గ్రహాలు ఇచ్చిన ప్రత్యేక అవకాశం. దీన్ని కోల్పోతే మళ్లీ ఇలాంటి కాలం రావడానికి సమయం పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అకస్మాత్తుగా సహకరించవచ్చు, మరికొందరు అనవసరంగా అడ్డుపడవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటే: ఎవరు మీకు ధైర్యమిస్తున్నారు, ఎవరు భయం పెంచుతున్నారు అనేది. ధైర్యమిచ్చేవారి మాట వినాలి, భయం చూపించేవారి మాటలను ఈ కాలంలో పక్కన పెట్టాలి. ఎందుకంటే భయం చూపించేవారు మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి గ్రహ ప్రభావంతోనే అలా ప్రవర్తిస్తారు. ఈ కాలంలో తులారాశివారికి మరో ప్రత్యేక అనుభవం ఉంటుంది. గతంలో చేసిన మంచి పనులు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. ఎవరో ఒకరు మీకు చేసిన సహాయం గుర్తుకు రావచ్చు, లేదా మీరు ఎవరికైనా చేసిన సహాయం తిరిగి మీకు ఉపయోగపడవచ్చు. ఇది కర్మ ఫలితాల కాలం. మంచి చేసిన వారికి మంచి ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుంది. అందుకే ఈ సమయంలో నెగటివ్ ఆలోచనలు పూర్తిగా వదిలేయాలి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత వేగంగా మంచి ఫలితాలు మీ వైపు వస్తాయి. డబ్బు విషయంలో ఈ కాలం చాలా కీలకం. ఇప్పటివరకు వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఖర్చులు ఎక్కువగా ఉండటం అనుభవించిన వారికి ఇప్పుడు ఒక స్థిరత్వం రావడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావడం కావచ్చు, లేదా ఖర్చులు నియంత్రణలోకి రావడం కావచ్చు. రెండూ కూడా సమానంగా ముఖ్యమైనవే.
ముఖ్యంగా ఈ కాలంలో మీరు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, ఇన్వెస్ట్మెంట్స్ వంటి విషయాల్లో తొందరపాటు వద్దు, కాని అవసరమైన చోట భయపడకుండా ముందుకు వెళ్ళాలి. సంబంధాల విషయంలో కూడా ఈ కాలం మార్పును తీసుకువస్తుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి సంబంధం మళ్లీ మొదలవ్వాల్సిందే అన్న నియమం లేదు. కొన్ని సంబంధాలు కేవలం ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తాయి. ఈ కాలంలో మీరు ఎవరి విషయంలో స్పష్టత పొందుతారో అది మీ మనసుకు శాంతి ఇస్తుంది. ఆ శాంతే మీకు వచ్చే అదృష్టానికి బాట వేస్తుంది. తులారాశివారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో జరగబోయే కీలక పరిణామాలు, నిర్ణయాలు తీసుకునే సమయం. తులారాశివారు గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో ఒక రకమైన అసంతృప్తిని అనుభవించి ఉంటారు. సంపాదన ఉన్నా నిలవకపోవడం, కష్టపడి పనిచేసినా తగిన ఫలితం రాకపోవడం, లేదా మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన మనసులో ఉండి ఉంటుంది. ఈ టాపిక్లో చెప్పబోయే కాలం మీకు ఆ భావన నుంచి బయటపడే దిశగా తీసుకువెళ్లే సమయం. ముఖ్యంగా ఫిబ్రవరి 2వ వారం నుంచి తులారాశివారి డబ్బు ప్రవాహంలో నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పు మొదలవుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదుగాని మీరు తీసుకునే నిర్ణయాల వల్ల బలపడే మార్పు. ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం చాలా కీలకం. ఇప్పటివరకు మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాలేదని అనిపించిన వారికి ఇప్పుడు మీపై పై అధికారుల దృష్టి పడుతుంది. మీరు చేసిన ఒక పని లేదా మీరు చూపించిన సహనం ఇప్పుడు మీకు లాభంగా మారుతుంది. కొందరికి అదనపు బాధ్యతలు ఇవ్వబడతాయి. మొదట ఇది భారంగా అనిపించినా దీని వెనుక ఉన్న అవకాశాన్ని మీరు గుర్తిస్తే భవిష్యత్తులో పదోన్నతి లేదా ఆదాయ వృద్ధికి ఇది పునాది అవుతుంది. ఈ సమయంలో మీరు పనిపట్ల నిర్లక్ష్యం చూపితే వచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ కాలంలో క్రమశిక్షణ చాలా అవసరం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న తులారాశివారికి కూడా ఈ టాపిక్లో ఒక స్పష్టమైన సందేశం ఉంది. ఇప్పటివరకు ప్రయత్నించిన చోట్ల నుంచి సమాధానం రాకపోయినా ఇప్పుడు మళ్లీ ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా గతంలో తిరస్కరించబడిన అప్లికేషన్ లేదా ఇంటర్వ్యూ అవకాశం మళ్లీ తెరుచుకోవచ్చు. ఈ సమయంలో మీలోని ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మీరు మీ విలువను మీరే తగ్గించుకుంటే ఇతరులు కూడా అలాగే చూస్తారు. కానీ మీ అనుభవం, మీ ప్రతిభ మీద నమ్మకముంచితే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం నిర్ణయాత్మకం. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల లాభం తగ్గిన వారికి ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించడం, నిలిచిపోయిన చెల్లింపులు రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇది మీకు ఊపిరి పీల్చుకునే అవకాశమిస్తుంది. అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లేదా పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తర్వాత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మీరు ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. డబ్బు వ్యవహారాల్లో తులారాశివారు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు చాలాసార్లు ఇతరుల అవసరాలను మీ అవసరాల కంటే ముందు పెట్టారు. దానివల్ల మీరు ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ కాలంలో ఆ అలవాటును మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. అవసరం లేని చోట అప్పులు ఇవ్వడం, ఎవరి మాట కోసం ఖర్చులు పెంచుకోవడం వంటి వాటిని నియంత్రించాలి. ఇది స్వార్థం కాదు, స్వరక్షణ. మీరు ఆర్థికంగా బలంగా ఉంటేనే ఇతరులకు సహాయం చేయగలుగుతారు అనే నిజాన్ని ఈ కాలం మీకు బోధిస్తుంది. ఈ టాపిక్లో మరో ముఖ్యమైన అంశం పెట్టుబడులు. చాలామంది తులారాశివారు డబ్బు పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ కాలం మీకు ఆలోచించడానికి, నేర్చుకోవడానికి సరైన సమయం, కానీ పెద్ద రిస్కు తీసుకునే సమయం కాదు. భూమి, బంగారం లేదా దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో సమాచారాన్ని సేకరించండి, నిపుణుల సలహా తీసుకోండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీకు స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళ్ళండి. డబ్బు విషయంలో మీ మనస్తత్వం కూడా మారుతుంది. గతంలో డబ్బు వచ్చినా భయం ఉండేది, పోతుందేమో అనే ఆలోచన వెంటాడేది. ఇప్పుడు ఆ భయం తగ్గి డబ్బును ఎలా నిర్వహించాలో ఆలోచించే స్థితికి వస్తారు. ఇది చాలా మంచి మార్పు, ఎందుకంటే సంపాదన కంటే నిర్వహణ చాలా ముఖ్యం. ఈ కాలంలో మీరు చేసే చిన్న మార్పులు, ఉదాహరణకు ఖర్చులపై నియంత్రణ, ప్లానింగ్, భవిష్యత్తు కోసం సేవింగ్స్, ఇవన్నీ మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. తులారాశివారి జీవితంలో సంబంధాలు, కుటుంబం, వివాహం విషయంలో జరగబోయే నిజమైన మార్పులు అంతఃకంఠం చెప్పే సత్యం. తులారాశివారి జీవితంలో సంబంధాలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మీరు ఒంటరిగా ఉండడం కంటే సంబంధాల్లో ఉండడం ఇష్టపడే స్వభావం కలవారు. కాని అదే స్వభావం కొన్ని సందర్భాల్లో మీకు బాధను కూడా తీసుకొచ్చింది.
మీరు ఇచ్చిన ప్రేమకు తిరిగి అదే స్థాయిలో స్పందన రాకపోవడం, మీరు చూపిన సహనాన్ని ఇతరులు మీ బలహీనతగా భావించడం, మీ మాటలను తేలికగా తీసుకోవడం వంటి అనుభవాలు గతంలో చాలామందికి ఎదురయ్యుంటాయి. ఈ టాపిక్లో చెప్పబోయే కాలం ఆ పరిస్థితులపై స్పష్టత తీసుకువచ్చే సమయం. ఇకపై ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకు మీరే అర్థం చేసుకునే స్థితికి వస్తారు. కుటుంబ సంబంధాల్లో ఈ కాలం చాలా కీలకం. ముఖ్యంగా ఇంట్లో పెద్దలతో లేదా సన్నిహిత బంధువులతో ఉన్న అపార్థాలు ఇప్పుడు బయటకు వస్తాయి. ఇది గొడవల రూపంలో కాకుండా మాటల ద్వారా స్పష్టత రావడం రూపంలో జరుగుతుంది. చాలా రోజులుగా చెప్పలేకపోయిన భావాలను ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఇది మొదట కొంత అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో మీ మనస్సుకు చాలా తేలికగా మారుతుంది. ఈ కాలంలో మీరు మౌనంగా ఉండే అలవాటు వదిలేయాలి. మీ భావాలను స్పష్టంగా కానీ శాంతంగా చెప్పడం చాలా అవసరం. దాంపత్య జీవితంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం ఒక పరీక్షతో పాటు ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు, అనవసర అనుమానాలు, కమ్యూనికేషన్ లోపం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. సమస్యలు రావడం తప్పు కాదు, వాటిని దాచడం తప్పు. ఈ కాలంలో మీరు నిజాయితీగా మాట్లాడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. కానీ ఈగోకి ప్రాధాన్యమిస్తే చిన్న సమస్య పెద్దదిగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఓర్పు, వినడం అనే 2 లక్షణాలు చాలా ముఖ్యం. వివాహం కాని తులారాశివారికి ఈ టాపిక్లో ఒక ముఖ్యమైన సంకేతం ఉంది. గతంలో చూసిన సంబంధాలు ఫలించకపోవడం వల్ల కొందరు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ కాలంలో మీరు కలిసే వ్యక్తి మీకు భిన్నంగా అనిపిస్తాడు. మొదట ఆకర్షణ కంటే ఒక నమ్మకం, ఒక ప్రశాంతత అనిపిస్తుంది. ఇది చాలా మంచి సంకేతం. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కేవలం ప్రేమ మాత్రమే కాదు, స్థిరత్వం కూడా తీసుకొస్తాడు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆ వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. పాత ప్రేమ సంబంధాల గురించి కూడా ఈ టాపిక్లో చెప్పాల్సిన అవసరముంది. కొందరి జీవితాల్లో గతంలో విడిపోయిన వ్యక్తి మళ్లీ సంప్రదించవచ్చు. ఒక మెసేజ్, ఒక కాల్ లేదా ఒక సాధారణ మాట ద్వారా మళ్లీ ఆ జ్ఞాపకాలు బయటకు వస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఆ సంబంధం నిజంగా మీకు అవసరమా, లేక అది కేవలం ఒక అలవాటా అనే విషయం. ఈ కాలం మీకు భావోద్వేగ స్పష్టత ఇస్తుంది. అందుకే భావోద్వేగాల్లో కొట్టుకుపోయే నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. స్నేహితుల విషయంలో కూడా మార్పులు కనిపిస్తాయి. కొన్ని స్నేహాలు మీ జీవితంలో సహజంగా దూరమవుతాయి. దీనికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి స్నేహం జీవితాంతం ఉండాల్సిందే అనే నియమం లేదు. కొన్ని స్నేహాలు మనకు ఒక దశలో అవసరం, తర్వాత దారి విడిపోతాయి. అదే సమయంలో కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి. ఇవి మీ ఆలోచనా విధానాన్ని, మీ దిశను మార్చే వ్యక్తులుగా ఉండవచ్చు. ఈ కాలంలో మీరు ఎవరితో సమయం గడుపుతున్నారో గమనించండి. ఎందుకంటే వారి ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా ఈ కాలంలో పెరగవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా ఇంటి సంబంధిత నిర్ణయాలు మీ మీద పడవచ్చు. ఇది మీకు కొంత ఒత్తిడిని కలిగించినా దీనివల్ల మీలో బాధ్యతాభావం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ కుటుంబానికి మేలు చేస్తాయి అనే విషయం గుర్తుంచుకోండి. తులారాశివారి ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, శక్తి స్థాయిలో జరుగుతున్న మార్పులు లోపలి బలాన్ని గుర్తించే కాలం. తులారాశివారు బయటకు చాలా సమతూకంగా, ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలు, ఆందోళనలు దాచుకుని ఉంటారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు మానసికంగా అలసకను అనుభవించి ఉంటారు. శరీరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మనసు మాత్రం పూర్తిగా విశ్రాంతి పొందలేని స్థితిలో ఉండి ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోవడం, చిన్న విషయానికే చిరాకు రావడం, ఎప్పుడూ ఏదో ఆలోచన వెంటాడటం వంటి లక్షణాలు కనిపించి ఉంటాయి. ఈ కాలంలో ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఈ 4 రోజుల కాలంలో మీ ఆరోగ్యంపై మీరు చూపించే శ్రద్ధ చాలా కీలకం. మీ శరీరం ఇప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి. ఆకలి లేకపోయినా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిద్ర రావడం లేదంటే బలవంతంగా ఫోన్ చూడకుండా మనసును శాంతపరచాలి. ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా ఇవే మీ శక్తిస్థాయిని తిరిగి పెంచే మూలకారణాలవుతాయి. ముఖ్యంగా తులారాశివారికి నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే మీ నిర్ణయశక్తి కూడా తగ్గుతుంది. మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం మీరు అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నమే. మీ అవసరాలను పక్కనపెట్టి ఇతరుల బాధ్యతలు తీసుకోవడం వల్ల మీపై ఒత్తిడి పెరిగింది. ఈ కాలంలో మీరొక విషయం అర్థం చేసుకుంటారు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు కుటుంబానికి, ఉద్యోగానికి, సంబంధాలకు ఉపయోగపడతారు. అందుకే
ఇకపై మీరు కొంత స్వార్థంగా కనిపించినా మీ శాంతిని కాపాడుకోవడం నేర్చుకుంటారు. ఇది తప్పు కాదు, ఇది అవసరం. కొంతమందికి ఈ కాలంలో పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ గుర్తుకురావచ్చు. చిన్న నొప్పులు, తలనొప్పి, జీర్ణ సమస్యలు, మెడ లేదా నడుము నొప్పిలాంటి విషయాలు కనిపించవచ్చు. ఇవి భయపడాల్సినవి కావు. ఇవి మీ జీవనశైలిలో మార్పు అవసరముందని చెప్పే సంకేతాలు మాత్రమే. సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే ఇవి పెద్ద సమస్యలుగా మారవు. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగడం, సమయానికి భోజనం చేయడం, కొద్దిగా నడక లేదా శ్వాసాభ్యాసం చేయడం చాలా ఉపయోగకరం. ఈ కాలంలో మానసికంగా మీకొక స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని బాధించిన విషయాలు ఒక్కసారిగా అంత పెద్దవిగా అనిపించవు. ఇది గ్రహాల ప్రభావంతో మీ మనసుకు వచ్చిన స్థిరత్వం. మీరు ఒంటరిగా కొంత సమయం గడిపితే మీ ఆలోచనలు క్రమబద్ధంగా మారుతాయి. తులారాశివారికి ఈ ఒంటరి సమయం చాలా అవసరం. అది మిమ్మల్ని బలహీనులను చెయ్యదు, మరింత బలంగా మారుస్తుంది. తులారాశివారికి శక్తివంతమైన పరిహారాలు, ఆధ్యాత్మిక మార్గం, అదృష్టాన్ని వేగంగా ఆకర్షించే పద్ధతులు. ఈ టాపిక్ తులారాశివారికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోయినట్టు అనిపించి ఉంటుంది. దానికి కారణం శ్రమలోపం కాదు, శక్తి అసమతుల్యత. ఈ కాలంలో మీరు కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో మంచి మార్పులు వేగంగా రావడం మొదలవుతుంది. ఇవి చాలా సులభమైనవి, కానీ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మొదటగా, ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. తరువాత మనసులో ఒక్కసారి ఓం శ్రీ దుర్గాయై నమః అని జపించండి. ఇది మీలోని భయాన్ని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తులారాశివారికి దుర్గాదేవి అనుగ్రహం చాలా త్వరగా ఫలిస్తుంది. అందుకే ఈ నామస్మరణ మీకు రక్షణగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారం శుక్రవారం పాటించాల్సిన నియమం. శుక్రవారం రోజు శుభ్రమైన తెల్లని లేదా లేతరంగు దుస్తులు ధరించడం, ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించడం, వీలైనంతవరకు ఎవరికైనా చిన్న సహాయం చేయడం చాలా మంచిది. అది డబ్బు రూపంలో కావచ్చు లేదా మాట రూపంలో కావచ్చు. మీరిచ్చే సహాయం తిరిగి మీ జీవితంలో అదృష్టంగా మారుతుంది. ఇది తులారాశివారి కర్మసూత్రం. ఇంట్లో శాంతి కోసం ఒక చిన్న అలవాటు మార్చుకోవాలి. నిద్రపోయే ముందు కనీసం 10 నిమిషాలు నెగటివ్ వార్తలు, సోషల్ మీడియా, వాదనలు వీటికి దూరంగా ఉండాలి. బదులుగా ఒక మంచి ఆలోచన లేదా ఒక చిన్న ప్రార్థన చెయ్యాలి. ఇది మీ మనసును శుద్ధి చేస్తుంది. ఉదయం లేచినప్పుడు మీ శక్తి స్థాయి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. డబ్బు సంబంధిత అదృష్టం కోసం ఒక చిన్న పరిహారముంది. మీ వాలెట్ లేదా డబ్బు పెట్టే చోట ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పాత రసీదులు, అనవసర కాగితాలు తొలగించాలి. ఇది చిన్న విషయమనిపించినా ఇది ధన ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. తులారాశివారికి శుభ్రత అంటే కేవలం ఇంటి శుభ్రత కాదు, శక్తి శుభ్రత కూడా. ఈ 4 రోజులు తులారాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం, మానసిక శాంతి అన్నీ ఒకే దారిలో స్థిరపడే అవకాశం ఈ కాలమిస్తోంది. కాని ఈ అవకాశం అందరికీ ఒకేలా పనిచేయదు. మీరు ఎంత అవగాహనతో, ఎంత నమ్మకంతో, ఎంత ధైర్యంతో ముందుకు వెళ్తారో దానిమీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. అవి మీను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇప్పుడు ఆ కష్టాలకు ప్రతిఫలం వచ్చే సమయం దగ్గరలో ఉంది. భయపడకుండా, ఆలస్యం చేయకుండా మీ అంతఃకంఠాన్ని నమ్మి ముందుకు సాగండి. మీ రాశిమీద శుక్రగ్రహ ఆశీర్వాదముంది. అమ్మ దుర్గాదేవి రక్షణ మీతో ఉంది. ఈ రాశిఫలాలు మీకు ఉపయోగపడితే, మీరు జీవితంలో ఒక చిన్న మార్పు గమనిస్తే దానికి కారణం మీ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇంకా బలోపేతం చేసుకోండి. మంచి జరుగుతుందని విశ్వసించండి. ఎందుకంటే తులారాశివారి జీవితంలో ఇప్పుడు మంచి కాలం మొదలవుతోంది. ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ ద్వారా ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు, మార్గదర్శకాలు మీకు అందుతూనే ఉంటాయి. మీరు ఈ ప్రయాణంలో ముందుకు సాగితే మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సంతృప్తి తప్పకుండా వస్తాయి.